సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. మరి సత్య మార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్నా మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ టు ఆల్. సత్య మార్గము టీవీ ఛానల్ presence. I am so thankful for all of you who are watching this program to listen God's word. మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆదిత్యం పట్ల మరొకసారి దేవుడు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. I give thanks to the Lord for giving this privilege to preach about His word. చిన్న వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. Shall we learn a little message about God's word? మనం నిత్యము నివసించే నివాసస్థలం ఏది అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ ని మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. The lesson which I am going to preach is what is the permanent place for us. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే what those people are thinking is that ఈ భూమి నివాసస్థలం, ఈ భూమి మీదే నివాసం చేద్దాం అనుకుంటూ ఉన్నారు. they are thinking that only this earth is the permanent place. కానీ మరి దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. But we have to know the God's word, what the word of God says. మరి దేవుని ఉద్దేశంలో భూమి శాశ్వతం కాదని తెలియపరుస్తూ ఉన్నాడు. The Lord is saying this earth is not permanent place. అందుకని మన పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to know that we have a responsibility to reach the heaven where God is existing. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం కష్టపడాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So in order to reach the heaven, we have to do hard work for the place for reaching. ఆయన మనకి మంచి అర్హత ఇచ్చాడు. He has given us a valuable eligibility. ఎటువంటి అర్హత అంటే, what is the eligibility that God has given to us? క్రీస్తులోనికి బాప్తీసం పొందమని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. We are knowing that He promoting us to get baptism. ఆ బాప్తీసం కూడా ఉచితంగానే దేవుడు మనకి అనుగ్రహించడం అనే విషయాన్ని మనం గమనించాలి. He also given a free of cost valuable situation to get salvation. గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే, Galatians chapter 3 verse 27 it says, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నామని అక్కడ రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. those who are baptizing by Christ, they were wearing Him. అంటే ధరించుకోవడం అంటే ఏమిటండి? What is the wearing of Him? అంటే క్రీస్తు యొక్క గుణగణాలన్నీ మనలో ఉండాలి. It means we have to have the qualities Jesus Christ has. మరి ధరించుకున్న మనం ఆ విధంగా జీవిస్తున్నామా? So are we living like Jesus Christ by wearing Him? ఒక యజమాని దగ్గర భౌతికంగా పనిచేసినప్పుడు మన నిత్యము నివసించే నివాసస్థలము అనగా మరి ఎక్కడున్నది అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. Every one of us have to think what is the permanent place, where it is.
కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ భూలోకమే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు. So some think that only this earth is the permanent place. దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to think that God has created for us a heaven, permanent place in heaven. ఇది ప్రతి క్రైస్తవుల విషయంలో నేను మాట్లాడలేదు, కానీ I am not talking about every Christian. క్రైస్తవులు కాని వారికి నిజం తెలియట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Non-Christians are not knowing all these things. అందుకని దేవుడు జగత పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే గొప్ప ధన్యులు మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to know that Jesus Christ chose us from the foundation of this world. అందుకని ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మరి వచనాలను మనం గమనిస్తూ ఉన్నాం. That is why in Ephesians chapter 1 he speaks us 4-6 కలిపి ఉంటాయండి. verse 4 and 6. If you read, ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితంగా మనకు అనుగ్రహించి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబడటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమును ఉండవలనని జగత పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. here God had chosen us even before the formation of the foundation of the universe. God had chosen us in Christ to do a good things and live like Him and to glorify Him and magnify Him through the in this world. మనం పరిశుద్ధులము నిర్దోషులము అన్నటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. He is emphasizing to live our lives should be holy and we have to be live like a saints. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? Are we living like Him? మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So God is only thinking about our lives like Him, to live like Him. అందుకని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. That is why we have a responsibility to devote full life we should live. దేవుడు నమ్మదగిన వాడు కనుక God is so faithful, so మరి మనందరం కూడా నమ్మదగిన ఉండవలసిన అవసరం ఉంది. we all of us have to be faithful in front of Him. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. We have to observe ourselves how we are living. మరి దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క మేలుని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to remember always what God is doing for us. కీర్తన గ్రంథము 33 అధ్యాయము Psalm chapter 33 13 వచనాన్ని మనం చదువుకుందాం. verse 13 shall we read. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. God is watching from heaven and He is watching human being on this earth. 14 వచనం మనం గమనించినట్లయితే తానున్న నివస్థలంలో నుండి verse 14 He says, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. God is looking over on earth from heaven. 15 వచనంలో మనం గమనించినట్లయితే verse 15 says, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. God has made all of their hearts same. వారి క్రియలని విచారించేవాడు. He observes all the works and deeds of human being. వారందరినీ దర్శించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. He is visiting all the works of God, human being done on the earth. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మనం. That is why we have to have
the fear of God in our lives. దేవుడు సమస్తము ఎరిగినవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to recognize that God knows everything, whatever we do. దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేమన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. We don't have to forget that we should not escape from God's presence. మరి అదే విధంగా మన యోబు గ్రంథంలోనికి వెళ్దామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము. Likewise, when we see book of Job 12వ వచనంలో మనం గమనిద్దాం. 37 verse 12. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాస యోగ్యంగా భూగోళం మీద అని రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Here the verse says, the earth is running by him and made for human being. అంటే దీనికి అర్థం ఏమనిపిస్తుందంటే, మనం జీవించినంత కాలము భూమి మీద భౌతికంగా ఉన్నప్పుడు మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Its meaning is that God has given earth for the human being to live. మరి మనం చనిపోయిన తర్వాత After we die, మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. is there a choice or chance to go to heaven? We have to know from God's word. అందుకని దేవుడు ఈ భూమి ఒకటే శాశ్వతం కాదని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. That is what God says. This earth is not only permanent place for human being. మరి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మనం తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉంది. So we have to go back from where we have come to on the earth. అందుకని మనం గమనించినట్లయితే That is why when we think about మరి దైవజనుడైన మోషే గారు ప్రార్థనని మనం ఒకసారి మనం గమనిద్దాం. we have to trace back the prayer of Moses. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము Psalm chapter 90. 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. ప్రభువా, తరతరం నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు, భూలోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగిరండి నువ్వు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గ్రహించినను నిండ వేలే ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. Here the Moses prayer is that Lord, you are the God, generations to generations. You are making men to the earth. You are calling to the earth. You are making men like a mud. ఎందుకంటే మోషే గారు చేసినట్టు ప్రార్థన మనం ఎవరో చేయలేమో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So we have to recognize that every one of we may not pray like Moses. మనం ఏమనుకుంటున్నాం అంటే నివాసస్థలం భూమి అనుకుంటున్నాం. Why? Because we are only thinking that the earth is only permanent place for us. మోషే గారు ఎలా ప్రార్థన చేస్తారంటే మీరే నివాసస్థలం అని తండ్రిని దేవుని కొన్నాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. But Moses praying that God is only the permanent place. 100% కరెక్ట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to think that Moses' prayer is 100% correct. మరి ఆ ప్లేస్ ని మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మనం కష్టపడాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. So in order to receive the permanent place for us, we have to obey and obedient to God's word and walk in His ways. మరి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టపడవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So in order to receive heaven, we have to do hard work according to God's word. అందుకని మోషే గారు మాకు నివాసస్థలం నీవే, పర్వతమును పుట్టక మునుపు, భూలోకమును పుట్టింపక మునుపు, యుగయుగమును నీవే దేవుడు అని ఆయన కొనియాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. That is why Moses praying that even before the heaven and the earth was formed, you are the only one God. అందుకని మోషే చేసిన ప్రార్థన చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. So here we have to recognize that Moses' prayer is so precious and valuable prayer. అదేవిధంగా మరొక వచనంలో మనం గమనిద్దామండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశమును కూడా విశాలపరచను, వాటి స్వర సమూహములను నేనే
ఆజ్ఞ ఇచ్చితిని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి I have created human being on the earth and also heavens and the అంటే దేవుడు భూమిని ఏ విధంగా చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద జీవించినంత కాలము మరి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకవలసిన అవసరం ఉంది. So how God has created earth for human being and how awesome his works. అదే యెషయా గ్రంథము 45 అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆకాశమునకు సృష్టికర్తగా యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచను, నిరాకరంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నివాసస్థలంగా ఉన్నట్లు దాన్ని సృజించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. Here the God, the creator of heavens and earth, he made everything and he has given earth to residence of human being. మరి భూమి అతి వేగంగా తిరుగుతుంది అయినప్పుడు కూడా ఈ భూమి మీద నివాస స్థలాలను మనం సమకూర్చుకుని ఉన్నాం. Even the earth was running very fast, but మరి God has given it like a heavenly permanent place for some time for human being. ఒక్కొక్కరు మరి 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కడుతూ ఉన్నారు. So many people are building 20 or 10 to 20 stories buildings on the earth. అయినప్పుడు కూడా అంత వేగంగా భూమి తిరుగుతున్నప్పుడు కూడా మరి బిల్డింగ్స్ పడిపోవట్లేదు ఎందుకు? Even they are building 20 stories building, but earth was running so fast, but they were not losing. మరి దేవుడు మరి దాన్ని ఎంత వేగంగా తిరిగినప్పుడు కూడా మరి బిల్డింగ్లు కదలలేదంటే మరి మనం ఆలోచించాలి. So we have to think that why even earth was so fastly running, buildings are not falling. మరి మనం బస్సులో ప్రయాణం చేసిన, విమానాలలో ప్రయాణం చేసిన, మరి కారులో ప్రయాణం చేసిన మనం పడిపోతూ ఉన్నాం. But when we are traveling by bus or car or train or aeroplane, sometimes we are falling. మరి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు పడిపోవట్లేదు మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. But when we are residing on the earth, why we are not falling? We have to think all these reasons. అంటే దేవుడు భూమిని నివాస యోగ్యంగా తయారు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం ఇంతకుముందు. Here we read the Lord has made this earth for the permanent place for living. మరి మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దామండి మనం. Shall we go to book of Hebrews chapter 1? మరి జగత పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నటువంటి దేవాది దేవుడు. Here the word of God says God has chosen us even before the generations and even before the earth and heavens were created. మనం భౌతికంగా ఆలోచించినట్లయితే చిన్నపిల్లలను ఒక ఉయ్యాల తొట్లు వేసి ఇలా ఊపుతూ ఉంటాం. When we think physically, we are స్మాల్ throwing into the baby. మన చిన్న ఉయ్యాల్లో చిన్న బేబీని ఊపినప్పుడు ఆ వైబ్రేషన్ గా ఏమైనా పడిపోతారేమో అని ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం మనం. We are throwing into baby toys while we are scattering them into the. We may think that they may fall and get like accident. అందుకని దేవుడు ఏ పని చేసినప్పుడు కూడా తన పిల్లలు మరి మంచిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మరి ఆయన కొనియాడాలని ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Likewise, God is also thinking about us that we may be safe and secure. God is only thinking about welfare of human being. అందుకని ఈ భూమి అతి వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ పట్టలేదంటే ఒక ప్రశ్న అనుకోవాలి మనం అది. So we have to recognize that even earth is roaming and running so fast. Buildings were not collapsed and they were not lost.
So how it was staying? అది ప్రశ్న కాదండి. That is not a question. ఎందుకంటే దేవుడు అనుకున్నది స్థిరపరిచి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం నమ్మాలి ఆయన్ని. So we have to recognize that what God is decided, that will be remaining, existing. ఆయన చేసిన పనులు కంటికి కనపడవు, చెవికి కనపడవు, అది అగోచరమని బైబిల్ గ్రంథం చదివేస్తుంది. God's word says that what God has been done, it was not seen, not heard, not understand. మరి దేవుడు చేసినటువంటి మంచి పని విషయంలో మంచి కొటేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది, మనం గమనిద్దాం. Here is a nice quotation what God has been done for us. దేవుడు మాట్లాడే అన్ని కూడా మంచి కొటేషన్లేనండి. Whatever God speaks, everything is. మరి దాని గురించి మనం డౌట్ పడవలసిన అవసరం లేదు. We should not have any doubt. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. Shall we read Hebrews chapter మరియు 1 verse 10? మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశం కూడా నీ చేతి పనిలే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. Lord, you are having foundations for earth, and heavens also your hand, work of your hands. ఇప్పుడు ఈ భూమి మీద మనం 30 అంతస్తులు ఇల్లు కడితే మరి పునాది గట్టిగా ఉన్నప్పుడు అది ఆ బిల్డింగ్ పడిపోదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. While we are building a 30 stories building, we have to have belief and faith. It was not collapsed. పునాది అనగా క్రీస్తు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Here we have to recognize that the foundation itself is Christ. The Christ is the foundation of everything. చూసారండి, ఆది యందు భూమికి పునాది వేసాడు కాబట్టి భూమి అతి వేగంగా తిరిగినప్పుడు కూడా మనం పడిపోవట్లేదు. Why? Because God has formed earth. It was because He formed the foundation, so it was not collapsing. భౌతికమైన పునాదులు వేసి బిల్డింగ్ కడుతున్నారు కనుక బిల్డింగ్ కూడా పడిపోవట్లేదు. Likewise, we are having and laying foundations. That's why buildings are not collapsing. అన్నిట్లకంటే మనం గమనించినట్లయితే దేవుడు గొప్పవాడు, ఏ పని చేసినప్పుడు కూడా మంచి పనే చేస్తున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So every time and for everything, God is so faithful. He is the most secure and safety thoughts He has for us. మరి భూమికి పునాది వేసినప్పుడు మనం భయపడవలసిన పని లేదండి. ఇంక మనం So because God has formed, we have no fear. We have no అని మనం నడిచినా, మనం పరిగెట్టినా, మనం ఏ విధంగా వెళ్ళినా మనకు కదిలింపబట్టలేదంటే దేవుని యొక్క మరి ఆలోచన ఏ విధంగా ఉందో మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. Because of God, we have no doubt to afraid of anything, because He has security and safe planning for us. అందుకని దేవుడు మరి మనం నిత్యము నివసించే నివాసస్థలం గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. That is why God has thought for us a permanent place for us. యోహాను రాసిన సువార్తలకు వెళ్దామండి మనం. నూతన నిబంధన గ్రంథము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము Gospel of John chapter 14 2-3 వచనాలు మనం చదువుకుందామండి. verse 1 and 2. Shall we read? మీరు హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం స్థిరపరచుటకు నేను నిలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండినలాగున మరలా వచ్చిన యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. Yet do not tremble your hearts, because you believe God, and you also believe me, because I have many places in heaven, so I was going to prepare a places for you. 4వ వచనం మనం గమనించినట్లయితే, నేను వెళ్తున్న స్థలం మార్గం మీకు తెలియనని చెప్పాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. Verse 4 says, where I am going, you don't know. మన దేవుడు గొప్ప దేవుడు.
మరి ఒకవేళ స్థలం లేనట్లయితే ఆయనున్న స్థలంలో మనల్ని పెడతానని చెప్తూ ఉన్నాడు. So God is so grateful because He has given us a chance to stay with Him in His valuable presence. ఆయన ఏ స్థలం గురించి మాట్లాడుతున్నాడో మనం గమనించాలి. We have to know that for which place He was speaking to us. కానీ ఈ భూమి మీద ఉన్న స్థలం గురించి ఆయన మాట్లాడలేదు. He was not speaking about this earthly places. లోకంలో ఉన్న స్థలం గురించి మాట్లాడుతున్నాడు. He was speaking about heavenly and permanent places. ఎక్కడున్నాయని స్థలాలు చెప్తున్నాడు. నా తండ్రి ఇంటని తెలియపరుస్తున్నాడు ఆయన. What places he was saying? I have places, permanent places within my Father. మరి ఆయన తండ్రి ఇంట్లో ఉండడానికి అందరికీ ఇష్టమే కాబట్టి ఆయన ఆనందంతో ఆ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Because in the house of Father everyone should live. That's why joyfully and pleasantly he says that. మరి ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, so in order to receive that heaven, గొప్ప అర్హతను మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. we have to have the eligibility for us to reach there. మరి ఆ అర్హత మనందరికీ ఉందా లేదా, మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఈ భూమి మీద మనం జీవించాలి. Are we having such a eligibility to reach the heaven where God is staying? మరి ఈ భూలోకంలో జీవించినప్పుడు మనం ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఎరుకలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. While we are living on the earth, we may face so many troubles and situations and bad situations. మరి పరలోకంలో మనం ఎలా ఉంటామో అన్న విషయాన్ని కూడా ఇక్కడ మరి తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Here, how the heaven may be, God's word explains to us. మరి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం ఈ భూమి మీద ఉండగానే మరి తెలియపరుస్తున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. While we are on the earth, God is disclosing to us how the heaven may be. మరి పరలోక రాజ్యం ఎవరు వెళ్తారని అనగా చేతులు ఎత్తానంటే అందరూ కూడా చేతులు లేపుతూ ఉంటారు. When we question everybody, how many people may go to heaven, everybody will stand up their hands. కానీ పరలోక రాజ్యం అనేది అంత ఈజీ కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So we should not think that heaven is not an easy thing to reach there. మనం మొదట్లో మన పూర్వీకులు అవమాదం విషయంలో మనం గమనించినట్లయితే మరి ఇరువురు కూడా మరి దేవుని యొక్క మాట వినలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. So we have traced back about Eve and Adam. They were disobedient to God's word, so they were expelled from Garden of Eden. అప్పుడు ఏదెన్ తోటలో నుంచి దేవుడు వాళ్ళని త్రోసివేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. That's why God expelled them from the Garden of Eden. కానీ అది చదువుకోవడానికి మనకి ఈజీగా కనపడుతుంది. But that is easier to read. కానీ దేవుడు కఠినమైన దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So there we have to know that God is very powerful and it is standards. God has standards. మన దేవుడు ప్రతిదినము కోప్పడు దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. In the Bible, God is having very serious for every day. మరి ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండని కూడా మరి కీర్తన గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. His serious maybe exists only 1 minute. అందుకే ఆయన దేవుడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. That is why he was God. We have to recognize. అందుకని మనము నిత్యము నివసించే నివాసస్థలము అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. Everyone, we may think that we may have joy because it's a easier thing. కానీ మనం మనసుని మోసం చేసాము కానీ దేవుడిని మోసం చేయలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. We should know that we may deceive human being, but we cannot deceive God.
మరి ఆ దినాల్లో అవ్వమ్మ ఆదాము విషయంలో మనం గమనించినట్లయితే ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం 3వ అధ్యాయంలో మరి 4 కాడి నుంచి 13 వచనాల్లో మనం గమనించాం. Here in Genesis chapter 3 where says that Adam and Eve were hidden behind the leaves of the tree and they were unable to show themselves to God. అప్పుడు దాకా ఆదాము దైవత్వం కలిగి ఉన్న ఆదాము Until then Adam was so secured about God's standard. ఆదాము అతను మర్చిపోయి భ్రమలో బ్రతికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. He was not knowing about his standard, but he was walked with God. మరి ఆదాము ఆలోచనలో దేవుడికి నేను కనపడను అనుకున్నాడు. Adam may think that I am not, it's not seen by God. ఈ దినాల్లో క్రైస్తవులను మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నామా? So in these days also we may think that God doesn't know anything. ఆ విధంగా జీవించకూడదని దేవుడు మనకి వారి ద్వారాగా హెచ్చరిక చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So God is commanding or he was giving notice that we have to know the life of Adam and Eve and learn the lessons. మరి పరలోక రాజ్యము వెళ్ళాలంటే మామూలు విషయం కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. So in order to get heaven is not an easier thing. మరి ఏలియా ప్రార్థనటువంటి దేవుడు God listened the prayer of Elia. మనందరి ప్రార్థన కూడా దేవుడు వింటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. The God one who heard Elia prayer, he can hear our prayers also. యాకోబు రాసిన పత్రికలో మరి ఏలియా చేసిన ప్రార్థన మన 5వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నాం. So we may read James chapter 5. There God can hear everyone's prayer. ఆయన మనలాంటి మనుషుడని రాయబడ్డది అక్కడ. About Elia, he said, Elijah also like you. 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలేదన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 3.5 years rain doesn't come by his prayer. మరి దేవుడు ఎటువంటి అవకాశాన్ని మనుషుడని రాయబడ్డదంటే మనం కూడా ఏమై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So here Elia prayer is like us. He was also like us, but by his prayer rain doesn't come. మరి క్రైస్తవులు అంటే మనందరి ప్రార్థన దేవుడు వింటాడని అర్థం. So God is able to and he pleasing to hear our prayers, all of our prayers. కానీ అయినప్పుడు కూడా మనం నమ్మకలేక బ్రతుకుతున్నామేమో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. So we may think that we sometimes unbelieve and have no faith to pray like Elia. ఆ విధంగా మనం ఉండడానికి వీల్లేదు. So we should not be like that. మరి మోసే విషయంలో మనం ఆలోచించినట్లయితే Also when we think about Moses, మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. by his prayer the Red Sea became 2 parts. మరి అలాంటి మోసే దేవుడి మాట కూడా ఒక్కోసారి వినలేదన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. Always likewise God is not heard Moses prayer also one time. మరి ఆయన కానా దేశానికి వెళ్ళలేకపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Moses does not go to Canaan. Why? Because ఎందుకంటే దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, కానీ మాట్లాడమన్నప్పుడేమో మరి కొట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. When God told to Moses, what he said is, when God wants to speak, we should speak, otherwise we should not speak. But Moses, in order to speak, he hit the rock of the water. దేవుని దృష్టిలో పొరపడనగా What is fault before God? ఆజ్ఞాతక్రమే పాపము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. The sin is disobeying the commands of God. అందుకనే ఆదాము అవ్వములను నెట్టివేశాడు ఏదైనా తోటలో నుంచి.
That is why God sent from Garden of Eden. Adam and Eve were expelled from Garden of Eden. మన క్రైస్తవులను ఒక సంఘంలో మనం కొనసాగిస్తున్నామంటే So as we Christians, we are living in this society. ఆ సంఘం నుంచి కూడా దేవుడు నెట్టివేతడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So if we don't do such a, if like God's commands, God will expel us from the church also. సంఘం అనగా ఈజీగా రాలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Church doesn't come very easily. ఆయన సంఘం అనగా రాజ్యము. His church is a kingdom. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆ రాజ్యాన్ని. He earned the church by his blood. మరి సంఘంలో సభ్యుల కింద చేర్చుకుంటున్నాడంటే ఆయన why he was calling and giving the membership of church. మన గొప్ప ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. We have to think that we are so precious. ఆయన మాట వినలేనట్లయితే, if we don't listen his word, మరి పితరులను ఎలాగైతే నెట్టివేశాడో అదే విధంగా మరి సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు నెట్టివేతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. if we don't listen his word, he will expel us from the church like he expelled ancestors and forefathers of us. అందుకని దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. That is why we have to be careful and fearful to God's word. అందుని బట్టే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉన్నది, ఆ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. That is why one more word we can see from God's word. దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. God is be with the side of righteous men. ఇది సంపాదించుకోవాలంటే ఈ భూమి మీదే మనం కష్టపడాలి. In order to earn this situation, we have to obey and earn God's word. ఇది సంపాదించుకోవాలంటే భూమి మీద నష్టపడాలి. In order to receive this situation, we have to do hard work and get struggles. అవమానపడాలి. Shameful times also may come. అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి మనకి. Maybe so many troubles may come. మరి అప్పుడు ఆదాము అవ్వం వేసినట్టుగా నెపం మనం వేయడానికి వీల్లేదు. So we should not give excuse and give and నెపం we should not give any excuse from God. అందుకని మనం గమనించినట్లయితే సామెత గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో అని చెప్తూ ఉన్నాడు. That is why Proverbs chapter 24 verse 10. శ్రమదినను కృంగిని ఎడల చేతకనబడి అవుతామని తెలియపరుస్తున్నాడు ఆయన. If you are weak in the times of trouble, మరి క్రైస్తవులు అనగా మనం ధైర్యంగా నిలబడి దేవుని హత్తుకుని జీవించవలసిన అవసరం ఉంది. as a Christians we have to stand and live like Jesus Christ and to get victory. మరి ముగింపులో ఒక వచనాన్ని మనం చెప్పుకొని మనం ముగించుకుందామండి. Lastly, shall we see one scripture on ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, Revelation chapter 22. పరలోక రాజ్యం ఎలాగున్నది అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఆయన. How heaven is look like. అక్కడైతే ఎలా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు ఆయన. How we may be there. ఈ భూలోకంలో జీవించినప్పుడు మనం ఇలాంటి లైట్ల కింద మనం ఉంటూ ఉన్నాం. While we are living on the earth, we may see like this lighting system. సాయంత్రం అయితే లైట్లు వేసుకోవాలి మనం. While evening we have to put on these switches. ఉదయాన్న అయితే సూర్యుడు ఉన్నాడు, సాయంత్రం అయితే చంద్రుడు ఉన్నాడు. Morning time sun and evening time moon is working for us. కానీ పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉంటుందో ఈ కొటేషన్లో మనకు తేటపరుస్తుంది. But in heaven how it will be. 22వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. Chapter 24 4 and 5 verses says that ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుదురు. ఆయన నామం వాళ్ళ నసల మీద ఉన్నది. రాత్రి ఎన్నడకు ఉండదు, దీపస్తంభమైనను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను. వారి యుగయుగములో రాజ్యము చేయుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. here the God is signing upon the servants and
saints, those who are worshipping Him and praying Him, serving Him. So God is light for generations to generations, everlasting light. అంటే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ లైట్లు కూడా అవసరం లేదంటే ప్రభువే మన మీద ప్రకాశిస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. While we go to heaven, God is only shining and He is the light of the world. So we don't need any material lighting for us. అందుకని నిత్యం నివసించే నివాసస్థలం ఏదంటే పరలోక రాజ్యం అన్నటువంటి దీని సారాంశాన్ని మనం గమనించాలి. That is why we have to recognize that God is only shining light, everlasting light. So we need to receive that everlasting light. ఈ భూలోకం కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Also, this earth is also not a permanent place for us. పంచభూతం లయమైపోతాయని దేవుని గ్రంథం సెలవిస్తుంది. So all the elements of this world may may end. They may close. అందుకని క్రైస్తవులను మనము మరి నిత్యం నివసించే నివాసస్థలం ఏదని మన ఆలోచన కలిగి జీవించవలసిన అవసరం ఉంది. So we all of us to think that where is the eternal and permanent place for us. శ్రద్ధగా అయినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ మరి నేను ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలు.